6 లక్షలు దొంగతనం చేసింది తిరుపతి అని చెప్పేసి దొంగతనం తిరుపతి మీదకి నెట్టేసిన వల్లి. షాక్లో రామరాజు, వేదవతి, నర్మద. దొంగతనం చేసింది తిరుపతి కాదని భాగ్యం వాళ్ళు అని సాక్ష్యాలతో సహా నిరూపించిన నర్మద. షాక్లో వల్లిని మెడపట్టి బయటకి గెంటేసిన చందు. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వల్లి గురించి నిజం బయటపడడం మీలో ఎంతమందికి నచ్చిందో వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కిందున్న హైప్ బటన్ని కూడా క్లిక్ చేసేయండి. వల్లి చెప్పినట్టుగానే ఆ భద్రావతి తిరుపతిని ఇంటికి పిలిపించి 6 లక్షల ఖరీదు చేసే బంగారు చైన్ని తిరుపతి మెడలో వేస్తుంది. ఇక తిరుపతి, ఏంటక్క ఎన్నడూ లేనిది నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఆ భద్రావతి, అదేంట్రా ఇన్ని రోజులంటే మాకు దూరంగా ఉన్నావు, ఇక నుంచైనా ఇలా అయినా నా ప్రేమను చూపనివ్వరా అని చెప్పేసి ఇక ఆ తిరుపతికి ఆ 6 లక్షల విలువ చేసే చైన్ని వేస్తుంది భద్రావతి. ఆ తిరుపతి ఆనందంతో అక్కడి నుంచి బయటకి వచ్చేస్తాడు. ఇక రైస్ మిల్ దగ్గరికి వెళ్ళిన చందు అక్కడ డబ్బులు ఎలా కట్టాలో అర్థం కాక టెన్షన్ పడిపోతూ ఉంటాడు. మిల్ దగ్గరకి లోడ్ వచ్చేసి ఉండుంటుంది. అప్పుడిక రామరాజు చందుతో, రేయ్ అక్కడ డబ్బులు కట్టేయిరా అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు చందు కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడు రామరాజు, ఏంట్రా అలా కంగారు పడుతున్నావు, డబ్బులు ఇవ్వరా వాళ్ళకి అని చెప్పేసి అంటుంటే అప్పుడు చందు, నాన్న నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి రామరాజును పక్కకి పిలుచుకుంటాడు. అప్పుడు రామరాజు, ఏంట్రా డబ్బు ఇవ్వమంటే అలా ఆలోచిస్తున్నావేంటి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు చందు, నాన్న మన లెక్కల్లో 6 లక్షలు తేడా వస్తుంది నాన్న, ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియటం లేదు అని చెప్పేసి అనడంతో అప్పుడు రామరాజు షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావురా, తీరా లోడ్ వచ్చాక ఇలా చెప్తావేంటి, ఇప్పుడు వాళ్ళకేం చెప్పాలి, వాళ్ళ ముందు మన పరువు పోయినట్టే కదా, ఇలా చేసావేంట్రా, అయినా అన్నీ చూసుకుంటామని నిన్ను నమ్మి నీకు పని అప్పగించాను చూడు, నాది తప్పు అని చెప్పేసి రామరాజు కోప్పడతాడు. ఇక అక్కడ లోడ్ వచ్చిన వాళ్ళు, సార్ డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి రామరాజుని అడుగుతారు. అప్పుడిక రామరాజు తనకి తెలిసిన వాళ్ళతో డబ్బు తీసుకొచ్చి ఎలాగో సర్ది అతన్ని అక్కడి నుంచి పంపించేసి ఇంటికి వచ్చేస్తారు. ఇక రామరాజు ఇంట్లో ఇక ఆలోచిస్తూ కూర్చుండగా ఇంతలో అందరూ అక్కడికి వస్తారు. అప్పుడిక ఆ వేదవతి, శ్రీవల్లి వాళ్ళందరూ అక్కడికి వచ్చిన తర్వాత రామరాజు ఇక చందుపై అరుస్తుంటాడు. నువ్విలా చేస్తావనుకోలేదురా, నీ మీద నమ్మకంతో నీకు మిల్లుని నీ చేతిలో పెట్టాను, కానీ ఇలా జరుగుతుందనుకోలేదు అని చెప్పేసి అంటుంటే అప్పుడు తిరుపతి ఉండి, ఏం జరిగింది బావా, ఎందుకు అలా తిడుతున్నావు అని చెప్పేసి అంటుంటే అప్పుడిక ఆ రామరాజు, లెక్కల్లో 6 లక్షలు తేడా వస్తుంది, 6 లక్షలు ఏమైపోయినట్టు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడిక ఆ తిరుపతి ఉండి, అదేంట్రా అల్లుడు, నేను నీకు అన్ని లెక్కలు చెప్పే కదా నీ చేతిలో పెట్టాను అని చెప్పేసి అడుగుతాడు. ఇక అప్పుడు శ్రీవల్లుండి, ఏం మాట్లాడుతున్నారు బాబాయ్, అయినా మా ఆయనకి ఆ డబ్బులు తీయాల్సిన అవసరమేముంది, మీరే తీసారేమో, మా ఆయనని మామయ్య అంతలా తిడుతున్నా మీరెందుకని ఏం మాట్లాడట్లేదు, మీరే తీసుంటారు, నిజం చెప్పండి అని చెప్పేసి అంటుంటే అప్పుడు వేదవతి, హేయ్ మర్యాదగా మాట్లాడు, నోరు జారావంటే పళ్ళు రాలిపోతాయి అని చెప్పేసి ఇక ఆ వల్లిని తిడుతుంది వేదవతి. అప్పుడు ఇక ఆ రామరాజు, ఏంటమ్మా అలా అంటున్నావు, వాడు ఇన్నేళ్లుగా మాతో ఉన్నాడు, వాడు అలాంటి వాడు కాదు అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఆ వల్లి ఉండి, మీరంతా ఇలా అనుకోబట్టే ఆయన రెచ్చిపోతున్నాడు, డబ్బులు తీసిన ప్రతిసారి మీరు అసలు పట్టించుకోకపోవడం వల్లే ఈసారి ఏకంగా 6 లక్షలు తీశాడు అని చెప్పేసి అంటుంది. అప్పుడిక ఆ తిరుపతి బాధతో, అమ్మ అలా అనకమ్మా, నేను అస్సలు అలాంటి పని చెయ్యను, ఏ అవసరం ఉన్నా బావని అడిగి తీసుకుంటాను తప్ప ఇలా దొంగతనం చెయ్యనమ్మా నేను, నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి అంటుంటే అప్పుడు నర్మద ఉండి, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు వల్లక్క, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు
అర్థమవుతుందా? తిరుపతి బాబాయ్ తీయడం ఏంటి డబ్బులు అని చెప్పేసి కోప్పడుతుంది. అప్పుడు వల్లి, మీ అందరూ ఎందుకు నన్ను అలా మాట్లాడుతున్నారు? అసలు సరే, ఇప్పుడు ఈయన తీసాడనడానికి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, నిరూపించమంటారా అని చెప్పేసి వల్లి అంటుంది. అప్పుడిక అందరూ షాక్ అయిపోతారు. ఆ తిరుపతి పాపం వణికిపోతుంటాడు. ఇక రామరాజు ఏమంటాడోనని అతను తీయకపోయినా కూడా ఈ వల్లి మాటలు పట్టుకొని అతన్ని అందరూ ఎలా మాట్లాడతారోనని కంగారు పడిపోతుంటారు. ఇక ఆ వల్లి ఉండి, ఏంటి చూపించమంటారా? సరే చూపిస్తాను చూడండి అని చెప్పేసి అంటుంటే అప్పుడు చందు ఉండి, హేయ్, నీకు మర్యాదగా లోపలికి వెళ్ళమని చెప్పాను కదా, ఈ విషయంలో నువ్వు కలగజేసుకునే అవసరం లేదు, ఎక్కడుండాలో అక్కడుండు. అయినా నీ వాళ్ళలా నీలా మోసాలు ద్రోహాలు చేసే అలవాటు మా మామకి లేదు, మా మామకి అంత అవసరం కూడా లేదు అని చెప్పేసి అంటాడు. అప్పుడిక ఆ వేదవతి ఉండి, ఆగరా, ఈవిడ గారు ఏదో సాక్ష్యం చూపిస్తారు కదా, ఏది చూపించమను అని చెప్పేసి అంటుంది. అప్పుడిక ఆ వల్లి, బాబాయ్ నీ మెడలో ఇది బంగారు సైనులా ఉంది అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడిక అతనుండి అవును అని చెప్పేసి అంటుంటే అప్పుడిక అందరూ షాక్ అయిపోతారు. అప్పుడు వల్లి ఉండి, చూసారా అంత పెద్ద సైను ఇప్పుడు బంగారం రేట్ ఏమైనా తక్కువగా ఉందా? మరి తిరుపతి బాబాయ్కి ఆ సైన్ ఎలా వచ్చింది? చెప్పండి, మీరే చెప్పండి, తీయలేదన్నారు కదా, మరి ఇంత సైన్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు బాబాయ్ అని చెప్పేసి అంటే అప్పుడు ఇక ఆ తిరుపతి ఉండి, అయ్యో అమ్మ, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, ఇది మా భద్రావతి అక్క నాకు వేసింది, నాకు తన గుర్తుగా ప్రేమగా వేసింది అని చెప్పేసి అంటుంటే అప్పుడు శ్రీవల్లి పక్కపక్క నవ్వుతూ, అయ్యో బాబాయ్, నువ్వు అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి బాబాయ్, ఇలా చెప్తే ఎలా చెప్పు? ఆ భద్రావతి నిన్ను చూస్తేనే కోప్పడుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్క రోజైనా నిన్నింటికి రమ్మని పిలిచిందా? అలాంటిది ఈరోజు నిన్ను పిలిచి నీకు ఈ చైన్ వేసిందని అబద్ధాలు ఆడుతున్నావు అని చెప్పేసి ఆ వల్లి అంటుంది. అప్పుడు ఆ తిరుపతి ఉండి, లేదమ్మా, నేను నిజమే చెప్తున్నాను, నిజంగా ఇది మా భద్రావతి అక్కే వేసింది అని చెప్పేసి అంటుంటే ఇక చాలు ఆపు బాబాయ్, ఇది నువ్వు ఖచ్చితంగా రైస్ మిల్లులో తీసిన 6 లక్షలతో నుంచే తీసుకున్నావు, ఆ డబ్బులను వాడే ఈ చైన్ వేసుకున్నావు, అయినా మీకు అంతగా చైను బంగారం వేసుకోవాలని ఉంటే మామయ్య గారిని అడిగితే ఇచ్చేవారు కదా, ఇలా చేశారేంటి బాబాయ్ మీరు? అయినా మిమ్మల్ని మామయ్య గారు ఎంతలా నమ్మారో, మీరు ఇంత మోసం చేస్తారా అని చెప్పేసి ఆ వల్లి తిరుపతితో అంటుంది. అప్పుడు తిరుపతి ఏం చెయ్యాలో అర్థం కాక, బావా నేను నిజం చెప్తున్నాను బావా, ఇది మా భద్రావతి అక్కే వేసింది బావా, నేను నిజంగా డబ్బులు తీసుకోలేదు బావా అంటుంటే రామరాజు సైలెంట్ అయిపోతాడు. ఆ విషయము తిరుపతిని చాలా బాధిస్తుంది. గుండె పగిలిపోతుంది తిరుపతికి. రామరాజు నిజంగానే తిరుపతి డబ్బులు తీశాడని నమ్ముతున్నట్టుగా సైలెంట్ అయిపోవడంతో తిరుపతికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అప్పుడిక చందు ఉండి, ఊరుకో మామయ్య, నువ్వు తీయలేదని మాకు తెలియదా ఏంటి? ఇదేదో నోటికొచ్చిన కూతలు కూస్తే మేము నమ్ముతామా ఏంటి అని చెప్పేసి చందు అంటాడు. అప్పుడిక ఆ వల్లి ఉండి, అదేంటి సాక్ష్యం ఇంత ఎదురుగా పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నారు? మీకు తెలుసు కదా ఆ భద్రావతి వీయనని అస్సలు ఇంటి వైపు కూడా తొంగి చూడనివ్వదని, ఇప్పుడేదో నాటకాలు ఆడుతున్నాడు అని చెప్పేసి వల్లి అంటుంది. అప్పుడిక పక్కనే ఉన్న నర్మద వల్లి చంప పగలగొడుతుంది. అందరూ షాక్ అయిపోతారు. అప్పుడు ఆ వల్లి ఉండి, ఏయ్ ఏంటి సెల్లాయ్, ఎందుకు కొడుతున్నావు? ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడానని అని చెప్పేసి అంటుంటే అప్పుడిక ఆ నర్మద, ఏంటక్క చూస్తుంటే తెగరెచ్చిపోతున్నావు? అయినా తిరుపతి బాబాయ్ ఎలాంటి వాడో మా అందరికీ తెలుసు. ఆయన చాలా మంచివాడు. ఈ ఇంటికి మంచి చేయడమే ఆయనకు తెలుసు, ద్రోహం చేయడం ఆయనకి తెలీదు.
ఇన్ని సంవత్సరాలుగా ఆయనని చూస్తున్నాం, ఏ రోజైనా ఇలాంటి తప్పు చేశాడా అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఇక ఆ ధీరజ్ ఉండి, అవును వదిన, మామ అలాంటి వాడు కాదు, మామకి అలాంటి పనులు చేసే అలవాటు కూడా లేదు, మీరు మామయ్యని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, పాపం మామ చూడు పుట్టినరోజు నాడు కూడా ఎంత బాధపడిపోతున్నాడో నీ మాటలకి అని చెప్పేసి ఇక ధీరజ్ కూడా అంటాడు. అప్పుడు వల్లి, నేను చెప్పింది తప్పని అది అబద్ధమని నిరూపించడానికి నీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి నర్మదని అంటుంది. అప్పుడు నర్మద, ఓ ఇప్పుడు నీకు సాక్ష్యాలు కావాలి అంతే కదా, అసలు దొంగ నాకు తెలుసు ఎవరో, అయినా ఈ టాపిక్ మన అందరి ముందుకొచ్చిన రోజే ఈ నిజాన్ని బయట పెట్టాలని ఎదురు చూస్తున్నాను బల్లెక్కాయ్ అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే వల్లికి దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి ఈ నర్మద ఇలా మాట్లాడుతుంది, కొంపదీసి మేము డబ్బు తీసిన విషయం తెలిసిందా ఏంటి, మా అమ్మ వాళ్ళే ఆ డబ్బు తీసుకెళ్ళిపోయారని నర్మద కనిపెట్టేసిందా ఏంటి, ఇలా మాట్లాడుతుందేంటి అని చెప్పేసి కంగారు పడిపోతుంది. అప్పుడు నర్మదుండి, ఏంటి బల్లక్క మాట్లాడకుండా అలా సైలెంట్ అయిపోయావు, ఇప్పటిదాకా ఎగిరెగిరి పడ్డావు కదా, మరి ఇప్పుడేంటి సైలెంట్గా నిలబడి చూస్తున్నావు అని చెప్పేసి అనడంతో అప్పుడు రామరాజుండి, ఏంటమ్మా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు డబ్బు ఎవరు తీశారు అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఇక నర్మదా ఉండి, అదేంటి బల్లక్క అలా నిలబడ్డావు, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా, అసలు ఈ విషయం గురించి నువ్వు చెప్తేనే బాగుంటుంది, అమాయకుడైన తిరుపతి బాబాయ్ మీద ఈ దొంగతనం నెట్టేసి నువ్వు మీ అమ్మ వాళ్ళు తప్పించుకోవాలనుకుంటున్నారా బల్లక్కాయ్ అని చెప్పేసి ఇక నర్మదంటుంది. ఆ మాట వినగానే ఆ వల్లికి దిమ్మ తిరిగిపోతుంది, అందరూ షాక్ అయిపోతారు. ఇంతలో వేదవతుండి, ఏంటే ఏం మాట్లాడుతున్నావు, ఏం జరిగింది అసలు అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఇక ఆ నర్మద, చెప్పడం కంటే మీ అందరూ చూస్తేనే బాగుంటుంది కదా అని చెప్పేసి తన మొబైల్లో ఉన్న వల్లి వాళ్ళ అమ్మ నాన్న ఆ భాగ్యం వాళ్ళు డబ్బు తీసింది క్యారేజ్ బాక్స్లో పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మొత్తం సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంటుంది. అది నర్మద ఆ వీడియోని రామరాజు ముందు పెడుతుంది. రామరాజు ఆ వీడియోని చూసి షాక్ అయిపోతాడు. రామరాజు వల్లి వైపు కోపంగా చూస్తుంటాడు. అప్పుడు వల్లి, ఏంటి ఈ నర్మద అసలు ఏం చూపిస్తుంది, అందులో ఏముంది, కొంపదీసి మా అమ్మ వాళ్ళు డబ్బు తీసిన వీడియో ఉందా ఏంటి, అమ్మో అదే ఉంటే ఇక బాగా నన్ను చంపేస్తాడు అని చెప్పేసి ఆ శ్రీవల్లి భయపడిపోతూ ఉంటుంది. ఇక ఆ వీడియోని వేదవతి కూడా తీసుకొని మొబైల్ తీసుకొని చూస్తుంది. అప్పుడు వేదవతి వల్లి ముందుకు వెళ్ళి ఆ చంప ఈ చంప వాయిస్తుంది. ఏంటే మీ బుద్ధులు దొంగ బుద్ధులు పెట్టుకొని మీ అమ్మ నాన్న మిల్లులో డబ్బులు ఎత్తుకొని వెళ్తే ఆ డబ్బు ఎత్తుకెళ్ళింది నా తమ్ముడని నా తమ్ముడి మీద నెట్టేసి తప్పించుకోవాలని చూస్తారా నువ్వు మీ వాళ్ళు, మిమ్మల్ని వదిలిపెట్టనే అని చెప్పేసి వేదవతి చాలా కోప్పడుతుంది వల్లి మీద. ఇక ఇంతలో ఆ చందు ఆ వల్లి దగ్గరికి వెళ్ళి, ఏంటే మా మామయ్యనే అనుమానించి బాధపడేలా చేస్తావా, మీ అమ్మ వాళ్ళని కాపాడుకోవడానికి ప్రతిరోజు నాతో ఈ తిరుపతి బాబాయే తీసుంటాడని లేనిపోని మాటలు చెప్తావా, నిన్ను అని చెప్పేసి కొట్టడానికి చెయ్యెత్తుతాడు. అప్పుడు రామరాజుండి, రేయ్ వద్దురా ఆగు అని చెప్పేసి అంటుంటే అప్పుడు చందు ఉండి, ఇంకా చాలు నాన్న, దీన్ని ఇంతకంటే ఎక్కువ నేను భరించలేను, అయినా ఇది ఇక్కడ ఉండడానికి ఇక నేను ఒప్పుకోను, ఇలాంటి దొంగలు ఇలాంటి మోసగత్తెలు నా దగ్గర ఉండటానికి నేను ఒప్పుకోను, ఇది నాతో ఉంటే నాకు తేళ్ళు జర్లు పాకుతున్నట్టుగా ఉంది, ఇప్పటికే మీరు బాధపడతారని దీన్ని భరిస్తున్నాను తప్ప ఒక్క క్షణం కూడా ఇది ఇక్కడ
ఉంటే నేను ఒప్పుకోను అని చెప్పేసి వల్లి జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి బయటకి గెంటేస్తాడు. మర్యాదగా రేపు ఉదయంలోపు 6 లక్షలు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి వెళ్ళమను, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ అమ్మా నాన్న వాళ్ళని బొక్కలో తోయిస్తాను అని చెప్పేసి చందు వల్లిని ఇంట్లో నుంచి బయటకి గెంటేస్తాడు. ఇక అప్పుడు రామరాజు, రే అది కాదురా, నేను చెప్పేది వినరా అని చెప్పేసి అంటుంటే అప్పుడు చందు ఎవరి మాట వినకుండా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక వల్లక్క ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు నర్మద, ఏంటి వల్లక్క, నీ ప్లేస్లో తిరుపతి బాబాయ్ ఉంటాడనుకుంటే నువ్వొచ్చి పడ్డానని బాధపడుతున్నావా? నువ్వు నీ వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అమాయకుడైన తిరుపతి బాబాయ్ని ఇరికించాలని చూశారు. అయినా పైన దేవుడున్నాడక్క, అన్ని లెక్కలు సరిచేస్తాడు. ముందు నీలాంటి వాళ్ళ లెక్కలు సరిచూడడంలో ఆయన మొదటుంటాడు అని చెప్పేసి నర్మద వల్లితో అంటుంది. ఇక ఇంతలో ఆ తిరుపతి అక్కడికి వచ్చి, ఏంటమ్మా ఇలా చేసావు? నిన్ను సొంత కూతుర్లా చూసుకున్నాను కదమ్మా, నువ్వు ఏదడిగినా చేశాను కదమ్మా, మరి నా మీద ఇలాంటి దొంగతనం వేయాలని ఎలా అనిపించింది? అయినా నిన్ను కాదమ్మా అనాల్సింది, నిన్ను నమ్మి మీ మాటలు నమ్మాను చూడు, అందుకు నన్ను నేను తిట్టుకోవాలమ్మా. నీకెంత దూరం ఉంటే అంత మంచిదని అల్లుడు చెప్తుంటే నమ్మలేదమ్మా. ఇప్పుడు అర్థమవుతుంది నాకు వాడు ఎందుకు అలా మాట్లాడాడో అని. ఆ రోజు కూడా వాడు చెప్తూనే ఉన్నాడు, వీళ్ళు ఏదో ఒక ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చారని. నేనే నమ్మకుండా మీ వాళ్ళ మాటలు పట్టుకొని ఆ సుక్కు మాటలు కూడా నమ్మి ఇదంతా చేశాను, మిల్లులోకి రానిచ్చాను. అదే నేను చేసుకున్న పాపం అయిపోయింది. నన్నే దొంగని చేయాలని చూసావు. ఒకవేళ నర్మద గనక ఆ వీడియోని తీసుకురాకపోయి ఉండుంటే ఇప్పుడు నీ ప్లేస్లో నేనుండేవాడిని. అదే కదమ్మా నీ ప్లాను అని చెప్పేసి తిరుపతి చాలా బాధపడిపోతుంటాడు. ఇక అప్పుడు ఆ వల్లి ఏం మాట్లాడలేక ఇక దొంగ దొరికిపోయింది కాబట్టి సైలెంట్ అయిపోతుంది. ఇంతలో ఇక ఆ వల్లి అక్కడి నుంచి కోపంగా వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు, ఏంటి ఏం చెప్పా పెట్టకుండా ఇలా వచ్చావు? అయినా ఇక మన కష్టాలన్నీ తీరిపోయాయి. దాని 6 లక్షలు దాని మొహాన కొట్టేశాం, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది మాకు అని చెప్పేసి ఆ తిరుపతి గాడి మీద నెట్టేస్తానన్నావు కదా, ఏమైంది ప్లాను? వాడిని ఇంట్లో నుంచి గెంటేశారా అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఆ సుక్కు ఉండి, గెంటేసింది ఆ తిరుపతిని అనిపించట్లేదు, ఇదిగో వల్లినే అనిపిస్తుంది అని చెప్పేసి, వల్లి మొహం చూస్తే మీకు తెలియటం లేదా అని చెప్పేసి ఆ సుక్కు అంటుంది. అప్పుడు ఇక ఆ భాగ్యం వాళ్ళు, ఏంటే నిజమా, నిజం తెలిసిపోయి నిన్ను గెంటేశారా అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఆ వల్లి, ఇదంతా మీ వల్లే, మీరు చేయబట్టే, కత్తెక్కడ, అసలు కత్తి ఎక్కడ పెట్టారు అని చెప్పేసి అటు ఇటు వెతికి అక్కడే కుర్చీ మీదున్న కత్తిని తీసుకొని మిమ్మల్ని చంపేస్తాను ఈరోజు అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న వెంట పడుతుంది. వాళ్ళేమో వల్లి నుంచి తప్పించుకోవడానికి అటు ఇటు పరిగెడుతూ, అమ్మ వల్లి కుసింత ఆగమ్మ, మేము చెప్పేది వినమ్మా అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఇక ఆ వల్లి, మీరు చేసిన పనికి నన్ను ఇంట్లో నుంచి గెంటేశాడు, జీవితంలో నా మొహం చూడనంటున్నాడు. రేపు ఉదయం లోపు మీరు గనక డబ్బు తీసుకెళ్ళకపోతే, ఆ 6 లక్షలు ఇయ్యకపోతే మిమ్మల్ని బొక్కలో తోయిస్తానన్నాడు, ఇప్పుడేం చేస్తారు అని చెప్పేసి ఆ వల్లి ఇక వాళ్ళ అమ్మ నాన్నని పొడుస్తానని చెప్పేసి వాళ్ళ వెంట పరిగెడుతుంది. అప్పుడు ఇక ఆ భాగ్యం, ఏంటి ఈ తొందరపాటు, కొంచెం ఆగు, నేను చెప్పేది విను అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఆ వల్లి ఆగి, ఏం చెప్తారు, నా కాపురం కూలిపోయింది, నానా కష్టాలు
అబద్ధాలు పడి ఆ ఇంట్లోకి వెళ్ళాను. ఇప్పుడు ఇక బా జీవితంలో నా మొహం చూడడు అని చెప్పేసి బా కోపం చూశాను. ఇక నన్ను రానివ్వడు ఇంట్లోకి, నా కాపురం నాశనం అయిపోయింది. ఇదంతా మీ వల్లే. ప్రపంచంలో ఏ తల్లిదండ్రులైనా కూతురు సవ్యంగా సంసారం చేసుకొని బాగుండాలని అనుకుంటారు, కానీ మీరు అలా కాదు. మీరే నా సంసారాన్ని, నా కాపురాన్ని పాడు చేస్తున్నారు మిమ్మల్ని అని చెప్పేసి ఇక ఆ వల్లి చాలా కోపంగా ఉంటుంది. అప్పుడు ఆ భాగ్యం అయినా అల్లుడికి ఎలా తెలిసిందమ్మీ అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఇక ఆ వల్లి తెలియటం ఏంటి, ఆ నర్మద ఉంది కదా రైస్ మిల్లులో సీసీ కెమెరా టీవీలోనిది తీసుకొచ్చి అక్కడ మామయ్య ముందు పెట్టేసింది. అంతా బయటపడిపోయింది. లేదంటే ఈ నిజం ఎప్పటికీ తెలిసుండేది కాదు. తిరుపతి బాబాయ్ మీదకి నెట్టేసి మనం దర్జాగా ఉండేవాళ్ళం. ఆ నర్మద కావాలని ఇదంతా చేస్తుంది అని చెప్పేసి ఆ వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళతో చెప్తుంది. అప్పుడు ఆ భాగ్యం అనుకున్నానే, అదే దీనంతటికీ కారణం అయి ఉంటుందని అనుకున్నాను అని చెప్పేసి అంటుంటే అప్పుడు వల్లి ఇప్పుడు ఆలోచించాల్సింది దాని గురించి కాదు. రేపు పొద్దునికల్లా 6 లక్షలు తీసుకెళ్ళకపోతే మన మీద కేసు పెట్టి బొక్కలో తోయిస్తానంటున్నాడు ఇప్పుడు ఏం చేస్తావు అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఇక ఆ భాగ్యం అంత సీన్ లేదు, అల్లుడు గారు ఆ పని చెయ్యలేరు అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఆ వల్లి ఏంటి ఎందుకు చేయలేడు, ఖచ్చితంగా చేస్తాడు, బావ మాటలు పట్టి అర్థమవుతుంది అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఇక ఆ భాగ్యం ఓసి తింగడ్దానా, మీ బావ ఒకవేళ కేసు పెట్టాలని వెళ్తున్నా కూడా ఆ రామరాజు ఖచ్చితంగా ఆపేస్తాడు అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఇక వల్లి ఆపితే నా కాపురం పరిస్థితి ఏంటి, నన్ను ఇంట్లో నుంచి మెడపట్టి బయటికి గెంటేశాడు, ఇప్పుడు నా కాపురం కూలిపోయింది, నన్నేం చేయమంటావు, సావమంటావా అని చెప్పేసి అంటుంటే అప్పుడు భాగ్యం ఏంటమ్మీ ఆ మాటలు, అలా మాట్లాడుతున్నావేంటి, అయినా ఏదో ఒక ప్లాన్ చేసి నిన్ను ఆ ఇంట్లోకి పంపించడానికి మీ అమ్మ ఉంది కదా, నువ్వేం బాధపడకు అని చెప్పేసి వల్లికి ఇక తను ధైర్యం చెప్తూ ఉంటుంది. కానీ ఆ వల్లి ఇదంతా నర్మద వల్ల జరిగిందని నర్మద మీద చాలా కోపంగా ఇక పగ పెట్టుకొని ఉంటుంది. మొత్తానికి వల్లెక్క గురించి నిజం 6 లక్షలు దొంగతనం చేసింది వల్లెక్కే అన్న నిజం బయటపడిపోతుంది. ఈ నిజం బయటపడడం మీలో ఎంతమందికి నచ్చిందో వాళ్ళు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే హైప్ బటన్ని కూడా క్లిక్ చేసేయండి.